నిన్న మహానాడు వేదికలో అది క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అయినా అసలు మీ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాగే కొనసాగుతోంది. ఎంతసేపు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమయ్యారన్న విమర్శల మధ్య ఈ రోజున సడన్ గా ఆయన మీద గౌరవం పెరిగిపోయి చెప్పులేసిన సంగతి కూడా మర్చిపోయి ఆయన మీద ఈ రోజు ఆయన మా తాతగారు అంటూ దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏవి మర్చిపోరు, ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీ ఎవరిదండి? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరు హత్య రాజకీయాలు చేస్తారు? ఎవరు మనుషుల్ని చంపేస్తారు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా చాలా నిశితంగా వివరంగా ప్రతి ఒక్కటి వివరించిన తర్వాత మీరు ఇన్నాళ్లు చేసినవన్నీ అబద్ధపు విమర్శలు అన్న విషయం ఈ రోజున కొత్తగా ఓటు హక్కు రాబోయే న్యూ ఓటర్ కి కూడా క్లియర్ గా అర్థమైంది. క్లియర్ గా తెలుసుకున్నారు ఈ రోజున యూత్ అంతా కూడా. నిజంగా జరిగింది ఇది అన్న విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వివరించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. నిజంగా మీ మనస్సాక్షికి అట్లీస్ట్ నిజాయితీగా ఉండి నిజం చెప్పండి, ఎవరివండి హత్య రాజకీయాలు? ఎన్టీఆర్ గారి మరణానికి కారకులు ఎవరు? ఎన్టీఆర్ గారి మరణానికి? వంగవీటి రంగా గారు ఎలా చనిపోయారు? మల్లెల బాబ్జీ గారు ఎలా చనిపోయారు? పింగళి దశరథరామ్ గారు ఎలా చనిపోయారు? రాజారెడ్డి గారు ఎలా చనిపోయారు? చివరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు కూడా ఈ రోజున ధైర్యంగా రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నారు? మీ అండదండ వల్ల కాదా? అంతెందుకు సచివాలయ ఉద్యోగులు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులు 100 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ ఆత్మహత్యల కారకులు ఎవరు? మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అక్టోబర్ 2, 2019 దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒకటే రోజున 1,20,000కి పైగా సచివాలయ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు. దిస్ ఇస్ ద ఆల్ టైమ్ రికార్డ్. ఇండిపెండెన్స్ తర్వాత మన దేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సచివాలయ ఉద్యోగుల్ని అక్టోబర్ 2, నేను డేట్ కూడా చెప్తున్నాను, అక్టోబర్ 2, 2019 1,20,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యువకులు వాళ్ళందరూ కూడా, ది యంగ్ జనరేషన్. దానికి కారకులు ఎవరు? మీరు కాదా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరివి హత్య రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అని? ఈ ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పాలనతో వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. దాదాపుగా 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది గొడ్డలి పార్టీ? మాటలు మాట్లాడడం కాదు, ఇవాళ రేపు ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ అందరికీ అందుబాటులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి మాట్లాడే ముందు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడతారు మీరు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఇంకా మీరే మాట్లాడాలి. ఈ రోజున ఏ ఒక్క మహిళ అయినా ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగలరా? ఇచ్చినా కంప్లైంట్ తీసుకుంటారన్న నమ్మకం లేదు, తీసుకున్నా ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడతారు. ఎవరు కర్రలతో ఇళ్ల మీదకి దాడులు చేస్తారో తెలీదు, ఎవరి ఇళ్లలోకి వచ్చి కార్లు బద్దలు కొడతారో తెలీదు, ఎవరి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారో తెలీదు, ఎవరు కండువాలు కప్పుకుని వచ్చేసి కత్తులు పెట్టి పొడి చేస్తారో తెలీదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఎక్కడ చూసినా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నవి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అమాయకులను జైళ్లకు పంపించడం, సోషల్ మీడియా వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు. ఇవే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక ప్రభుత్వ ఉద్యోగినికి కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అత్యాచారం మోసం ఆరోపణలతో డైరెక్ట్ గా కింద వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా సీఎంకే మొరపెట్టుకుంటే